హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాహన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ నెల 23న అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమాజిగూడ రాజీవ్ సర్కిల్ నుంచి ప్రజాభవన్ మీదుగా బేగంపేట వెళ్తున్న BMW కారు అతివేగం కారణంగా అదుపు తప్పి ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను ఢీకొట్టింది. కారు ఆగగానే అందులో ఉన్న ఓ వ్యక్తి కారు దిగి పరారయ్యారు. మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్ అసీఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రమాదానికి గురైన కారులో బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో 3 యువకులు ఉన్నట్లు సమాచారం. మరో 3 యువతులు కూడా కారులో ప్రయాణించినట్లు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కుమారుడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి అతడిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కి పంపించారు పంజాగుట్ట పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కి తీసుకెళ్తుండగా అతను మరో కారు ఎక్కి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుడిని కావాలనే తప్పించారా లేక తప్పించుకుపోయాడా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమయంలో బోధనకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి తనయుడు కారు నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు నమోదు సమయంలో అసలు నిందితుడిని తప్పించి మరొకరి పేరు చేర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంజాగుట్ట పోలీసులు మాత్రం డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ట్రాఫిక్ పోలీసులకు అప్పగించినట్లు చెబుతున్నారు. అసలు నిజం ఏంటి అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులను నగర సిపి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే షకీల్కి సంబంధించినటువంటి కుమారుడు మరొక వివాదంలో చిరుక్కున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఏదైతే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి బ్యారికేడ్లను కారులో వచ్చి ధ్వంసం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇక్కడ చూస్తున్నటువంటి BMW కారు మంది చోటా షకీల్కి సంబంధించినటువంటి కుమారుడు సోహెల్ స్వయంగా నడుపుతూ ఈ యొక్క కార్ని అక్కడ బ్యారికేడ్లని గుద్దినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ వివాదం అయితే పెద్ద దుమారమే రేపుతుంది. తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన తప్పించుకొని పారిపోయేటట్టు కూడా పోలీసులు చెప్పిన నేపథ్యం కనపడుతుంది. విధుల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సిఐ ఒక హోంగార్డ్ని తీసుకొచ్చి పంపించినప్పుడు ఇక్కడికి స్టేషన్కి పంపించినప్పుడు అక్కడ మార్గమధ్యంలో అతను పారిపోయేటట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడి ఈ వివాదం ఇప్పుడు కాస్త ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ యొక్క 3 గంటల సమయంలో అంటే 23వ తారీఖు ఉదయం 3 గంటల సమయంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. వాహనం నడుపుతున్న సమయంలో కూడా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ఉన్నారంటూ కూడా పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారు. దాంతోపాటు 3 అమ్మాయిలు ఉన్నారు. కాగా బారికేట్లను ధ్వంసం చేయగానే సంఘటన సమయంలో ఉన్న పోలీసులు నిందితులను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. కాగా అప్పటికే ఫుల్ మద్యంలో ఆయన మద్యం సేవించినట్లుగా పోలీసులు చెప్తున్నాడు. షకీల్ కుమారుడు ఎవరైతే సోహెల్ ఉన్నాడో భారీ టెస్ట్ మధ్యలో ఉన్నాడు. పైగా దాన్ని టెస్ట్ చేసేందుకు కూడా డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ఒక హోంగార్డ్ని ఇచ్చి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పంపారు. అక్కడి నుంచి కూడా అతను నిందితుడు పారిపోయినట్టుగా పోలీసులు తెప్పించిన నేపథ్యం కనపడుతుంది. దీనిపైన అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పట్టుకున్నటువంటి వ్యక్తి ఎలా పారిపోతాడు, పైగా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అంటూ కూడా పోలీసులపైన ఏసీపీ కానీ డీసీపీ కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వీరే ప్రత్యేకంగా కూడా వాళ్ళు దృష్టి పెట్టి ఈ యొక్క కేసుని చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సోహెల్ ఆచూకీ కోసం వారు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో కూడా వాళ్ళు పోలీసుల్ని పంపించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ కేసుని అత్యంత గోప్యంగా ఉంచడానికి కూడా ప్రయత్నించినప్పటికీ కానీ ఏదైతే ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి బ్యారికేడ్లని గుద్దినటువంటి ఈ ఘటనలో ఈ కారు మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. మనము ఎంత భారీ స్థాయిలో ఇక్కడికే ఆల్రెడీ అద్దాలన్నీ పగిలిపోయాయి. ఇక ముందైతే ఇంక చెప్పనవసరం లేదు. బ్యారికేడ్లకు ఏ రకంగా గుద్దారో చూడొచ్చు. మొత్తం అంతా బంపర్లన్నీ కూడా బయటకు వచ్చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. లోపల ఏకంగా ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముగ్గురు
వారికైతే లోపల ఉన్న వారికి ఎవరికి ఏం కాకపోవడంతో BMW కావడం, పైగా హై ఎండ్ కారు కావడంతో ఎవరికి ఏం కాలేదు. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అవడంతో అందరూ కూడా ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. మద్యం ఎక్కువగా విపరీతంగా సేవించడం వల్ల కూడా ఈ యొక్క యాక్సిడెంట్ చేసి ఉంటాడనేసి కూడా ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఈ ప్రాంతంలో మొదటిగా ఇక్కడ గుద్దాడు, ఇక్కడ గుద్దిన తర్వాత మొత్తం ఇదంతా మొత్తం డ్యామేజ్ అయిపోయినటువంటి నేపథ్యం కనబడుతుంది. పోలీసులు అయితే ఈ కారు మొత్తం పూర్తి స్థాయిలో సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా షకీల్కి సంబంధించినటువంటి కుమారుడి మీద ఇలాంటి హిట్ అండ్ రన్ కేసు కూడా ఉంది. కేబుల్ బ్రిడ్జ్ పైన ఒక వ్యక్తిని గుద్దుకుంటూ వెళ్ళి అతని మరణానికి కూడా కారణమైనటువంటి నేపథ్యం కూడా అప్పట్లోనే ఆ కేసు కూడా నమోదైంది. కానీ అప్పట్లో ఆ కేసు నుంచి కూడా అతను బయటపడి వేరే వ్యక్తి కారు నడిపాడనేసి కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. చాలా క్లియర్గా చూసు TS13 ET 0777 BMW కార్ ఇది. కాంపిటీషన్కి సంబంధించినటువంటి ఇది చూడొచ్చు మనము. స్పోర్ట్స్ మోడల్ కార్ లాగా ఉంది. ఇప్పుడు ఈ కారులోని మాజీ ఎమ్మెల్యే బోధనకు సంబంధించినటువంటి షకీల్ కుమారుడు ప్రయాణించారు. ముగ్గురు మహిళలతో కూడా అతను ప్రయాణించి ఈ రకమైనటువంటి ప్రమాదానికి దారి తీసినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు పలు విమర్శలకు దారి తీసినటువంటి నేపథ్యం ఎందుకండి ఖచ్చితంగా కూడా ఈసారి నిందితుల్ని వదలకూడదనేసి కూడా అందరూ చెప్తున్న నేపథ్యం కాబట్టి కంపల్సరీ అతనిపైన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి కాబట్టి షకీల్ సంబంధించినటువంటి కుటుంబం కూడా ఇలాంటి వివాదాల్లో కూడా రోజు రోజుకి చిక్కిపోయిందనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేశారు కాబట్టి దర్యాప్తు అయితే ముమ్మరంగా చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రసిద్ధిగాంచిన పెనుగొండ బాబయ్య స్వామి గంధం వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకల సందర్భంగా ఆకతాయిలు తమ బైక్ రేస్ నిర్వహిస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. పెనుగొండలోని RTO చెక్పోస్టు వద్ద నేషనల్ హైవేపై బైక్ రేస్ నిర్వహిస్తున్నారు. రోడ్డుపై విన్యాసాలు చేస్తూ గాల్లో తేలిపోయేలా రైరేయమంటూ బైక్ను నడుపుతున్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ రేసులు విన్యాసాలేంటని మండిపడుతున్నారు. తక్షణమే ఈ ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆకతాయిల బైక్ రేసుల న్యూసెన్స్కి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు అనంతపురం నుంచి మా రిపోర్టర్ యోగానంద్ సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? నాగరాజ్, అంతర్జాతీయ పరిశ్రమ ఉన్న చోట పెనుగొండలో ఈ బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కియా ఫ్యాక్టరీ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాలలో ముఖ్యంగా హైవే పై బైక్ రేసర్లు విచ్చలవిడిగా బైక్ డ్రైవ్ చేస్తూ ముఖ్యంగా బైక్ రేసర్ల పోటీలు పెట్టుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది మనకు. ఈ పోటీలు బెంగళూరు నుంచి అనంతపురం గుండా సాగే రేసర్లు ఎక్కువగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్నా కూడా పోలీసులు వాటిపై కన్ను వేయలేదు. చెప్పినా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అటుగా వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పెనుగొండ దగ్గర కియా ఫ్యాక్టరీ, దాని అనుమతి సంస్థలు అనేకం ఉంటాయి. వీటికి ట్రాఫిక్ కూడా చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి బైక్ రేసులు పెట్టుకోవడం వల్ల చాలా మందికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీటిపై దృష్టి సారించినట్టు కూడా పెనుగొండ వాసులతో పాటు స్థానికులు కోరుతున్నారు. ఏదైనా సరే బైక్ రేసారు మాత్రం విచ్చలవిడి రెచ్చిపోతున్నారు. గెలిచిన వాళ్ళు, పందాలు వేసిన గెలిచిన వాళ్ళు నడి రోడ్డుపై కేక్ కటింగ్ చేసి నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ముఖ్యంగా రాత్రి పూట్ల చాలా భయంకరంగా ఉంటుంది. అటువంటి సమయాల్లో కూడా ఇదంతా కూడా బైక్ రేసాలు రెచ్చిపోతూ కూడా ఉన్నా కూడా కియా లాంటి పరిశ్రమ ఉన్న చోట ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరం అంటూ కూడా పెనుగొండ వాసంతా నిర్గంతపోతున్నారు. వెంటనే వీటిపై చర్యలు తీసుకొని ఖచ్చితంగా తగిన ఆట కట్టించాలంటూ కూడా కోరుతున్నారు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.